ఆత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పరగుప్తంలో మే నెల 1వ తారీఖున, రాజమండ్రిలో మే నెల 10వ తారీఖున. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రార్థన శక్తి పరిచర్యలు సమర్పిస్తున్న తైలాభిషేక స్వస్థత ఆరాధన. సమయం ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ముఖ్య ప్రసంగికులు ప్రార్థనా శక్తి అభిషేక దైవజనులు చిక్కం ఇస్సాకు గారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత ఆత్మీయ సందేశం, సజీవ సాక్ష్యాలు. తదుపరి దైవజనులు చేతులుంచి తైలంతో ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేస్తారు. పాల్గొనండి, దేవుని శక్తి కార్యాలు సొంతం చేసుకోండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పరగుప్తంలో మే నెల 1వ తారీఖున, రాజమండ్రిలో మే నెల 10వ తారీఖున. ప్రార్థనా శక్తి సమర్పించు తైలాభిషేక స్వస్థత ఆరాధన రాజమండ్రి ఆనం కళాకేంద్రం నందు ప్రారంభించబడుతుంది. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ప్రార్థనా శక్తి దైవజనులు రెవరెండ్ ఇస్సాకు గారు తైలాభిషేక ప్రార్థన చేసెదరు. ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా జరిగిన అద్భుత సాక్ష్యాలు తెలియపరచబడును. దేశ విదేశాల నుండి వచ్చిన అనేకులు ఈ ప్రార్థనా శక్తి కార్యక్రమం ద్వారా పొందిన మేలులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు మరియు అద్భుత సాక్ష్యాలు పంచుకుంటూ ఉండగా ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ ప్రార్థనా ఫలము మీరు పొందుకున్నట్టుకు త్వరపడరండి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దిన వాగ్దానం కొరకు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభు నూతన వాగ్దానం మీకు ఇస్తున్నారు. దేవుడిచ్చే వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నీకు సహాయం చేయవాడిని నేనే, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీకు సహాయం చేయవాడిని నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. నీకు సహాయము యేసయ్య చేస్తున్నారు. మనుషులు నమ్ముకున్న వారు సహాయం చేయలేదని, లేదా అనుకున్న పని అవ్వలేదని ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్న నీకు దేవుని సహాయం దగ్గరగా ఉంది. ఆయన దక్షిణ హస్తంతో నీ పట్ల కార్యం చేస్తున్నారు. ఆ దక్షిణ హస్తం నేను విడిచిపెట్టేది కాదు, నేను అనాథగా విడిచిపెట్టేది కాదు. గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఇచ్చారు. యేసు నామములో ఈ వాగ్దానం మీకు కలుగుగా. మరి దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు కనబడని సమాధి గురించి, అంటే సమాధి ఒక హృదయంతో పోల్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యం ద్వారా. ప్రియుల రెండవది మనం చూస్తున్నప్పుడు సున్నం కొట్టిన సమాధులుగా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యంలో మనం గతించిన ఎపిసోడ్లో చాలా విషయాలు నేర్చుకున్నాం.
మరి 3వ వాక్య భాగంలోకి వెళ్దాం. ఇంకా అనేకమైనటువంటి సత్యాలు ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఈ దినాన్ని కూడా కనబడుతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మరి హృదయాల్లో వేషధారణ అనేది లక్ష్యం చేస్తే, మరి హృదయంలో నామకార్థ జీవితాన్ని మనం కలిగి ఉంటే మరి మన హృదయాల్లో దేవుని దూత ఉండదు. ఎందుకంటే మగ్దలేని మరియ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధిలో ఏముందో చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలు వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. చూడండి, ఈ సమాధిలో బాగా ఆలోచన చేయండి. ఈ సమాధిలో దేవుని దూతలు ఉన్నాయి. యేసు ప్రభు వారు పండుకున్నటువంటి అంటే యేసయ్య దేహాన్ని పెట్టిన చోట తల ఉన్న చోట ఒక దూత, కాళ్ళు ఉన్న చోట ఒక దూత, అంటే పరిశుద్ధ దూతలు ఉన్నాయి ఈ సమాధిలో. అంటే ఈ సమాధి ఖాళీ సమాధిగా కనబడుతూ ఉంది. బాగా గమనించండి. మొట్టమొదటిగా కనపడిన సమాధి గురించి ధ్యానం చేసుకున్నాం. 2వ సమాధి సున్నం కొట్టిన సమాధి, అంటే వేషధారణతో ఉన్నటువంటి సమాధిగా కనబడుతూ ఉంది. వారు ఏది చేసినా బోర ఊదించుకుంటారని తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా అనేక విషయాలు దాని గురించి ఈ దినాన్ని కూడా మనం నేర్చుకుందాం. అయితే మన హృదయము ఖాళీ సమాధిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయము ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ హృదయములో ఆయన దూతలను పెడతాడు అక్కడ. ఆమేన్. ఆయన దూతలు ఉంటే అక్కడ పునరుద్ధాన శక్తి ఫామ్ అవుతూ ఉంటుంది. ఆమేన్. ఆయన దూతలు నివసించిన గనుక ఆ సమాధి నేటికి కొన్ని వేల సంవత్సరాలు గతించిన కానీ దేవుని దూతలు అక్కడే ఉన్నాయి. ఆమేన్. దేవుని దూతలు ఉండటం మగ్దలేని మరియ చూసింది. ఆనాడు యేసయ్య లేచిన సమాధి నేటికి అది కనబడుతూ ఉంది. చాలామంది ప్రజలు యాత్రికుల వల్లే వెళ్ళి చూసి వస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచినా కానీ యేసయ్య దేహము పెట్టబడిన సమాధి అది. ఆమేన్. తెరవబడిన సమాధి ఖాళీగా ఉంది. అంటే మన హృదయములో పాపమును లక్ష్యం చేయకుండా ఉంటే, మన హృదయంలో లోక సంబంధమైనటువంటి ప్రేమ దోమ అన్నీ వదిలేస్తే, ఖాళీగా కనుకుంటే దేవుని దూతలు ఉంటాయి కనుక ప్రశాంతత వస్తుంది. నీ హృదయంలో ఎవరున్నారు? దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మను బయలుపరుస్తూ ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 2-3 వచనాలు మరొకసారి మనం చదువుకుందాం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలో వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియ సహోదరులరా, ఎవరికైనా ధర్మం చేసినా, దానము చేసినా, దేవునికి కానుకలు ఇచ్చినా, డొనేషన్స్ ఇచ్చినా, అవి మరలా బోరు ఊదితే ఆ బోర్లోనే పోతుంది నీ ఆశీర్వాదం అంతా. నీకు బోరు కావాలా, లేకపోతే స్థిరమైన కలిమికి స్థిరమైన శాంతి కావాలా? ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో కత్తి వలె వాక్యం మనల్ని ఖండిస్తూ ఉంటుంది. వాక్యం అనేది మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గద్దింపుకి మనం లోబడతామో దేవుని ఆశీర్వాదాలకి దగ్గర అవుతాం మనం. ఆమేన్. చాలామంది దశమ భాగాలు ఇస్తుంటే ఆ దశమ భాగాల్ని ఆ కొన్ని సంఘాల వారు కొంతమంది సంఘ కాపర్లు చర్చి ముందు బోర్డు పెడుతుంటారు. ఈ నెల దశమ భాగం ఇచ్చిన వారు, ఈ వారం దశమ భాగం ఇచ్చిన వారు పేర్లు రాస్తుంటారు. నేను ఒక సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి అసోసియేట్ పాస్టర్ని అడిగాను, అయ్యా మీరు ఇక్కడ అన్ని పేర్లు పెడుతున్నారు ఏంటి? ఆ సంఘ కాపరి ఎంత ఇస్తున్నాడు దశమ భాగం, ఆయన పేరు రాసుకున్నారు. కింద సంఘ పెద్దలు ఎక్కువ నుంచి తక్కువ వరకు, ఇదిగో ఇంత కాపరికి ఇంత ఆదాయం వస్తూ ఉంది, ఈ దశమ భాగం ఇస్తున్నారు. తర్వాత సంఘ పెద్దలు, తర్వాత విశ్వాసులు, తర్వాత అవిశ్వాసులు ఎవరెవరు దశమ భాగం ఇస్తున్నారో అవన్నీ కూడా చర్చి ముందు బోర్డు పెట్టి అందరి పేర్లు చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో పెడతా ఉన్నారు. అది ఎంతో తప్పు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
నేను ఆ పాస్టర్ గారిని అడిగాను, ఇలా మీరు ఎందుకు పెడుతున్నారు పాస్టర్ గారు అని అడిగితే ఆ పాస్టర్ గారు అన్నారు, మేము అలా పెట్టడం మొదలెట్టినప్పటి నుంచి మా చర్చిలో ఆదాయం బాగా పెరిగింది పాస్టర్ గారు అని చెప్పాడు ఆయన. మరి మీరు కూడా పెట్టండి అన్నాడు. నేను పెట్టలేను అలాగన్నాను. మీరు పెట్టలేదు కాబట్టి మీకు డబ్బులు లేవు, మీ సంఘం ఆదాయం పెరగట్లేదు. మా సంఘంలో ఎంత వస్తుందో తెలుసా? మా సంఘ ఆదాయం ఈ మధ్య బాగా పెరిగిపోయిందని చెప్తున్నాడు. సంఘ ఆదాయం పెరగటమే చూసుకుంటున్నావు తప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి దూరం అవుతున్నావు, నువ్వు గ్రహించుకోవాలి. ఆమేన్. దేవునికి వాక్యం ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు మనతోటి. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ఇచ్చిన దశమ భాగం ఎక్కడా కూడా, మనం ఇచ్చిన కానుక కానీ యేసయ్య సేవ నిమిత్తం ఏది ఇచ్చినా అది యాజకుడి చేతిలో నువ్వు పెడతావు, లేకపోతే కానుకలు పెట్టలేస్తావు. నువ్వు ఎంత రహస్యంగా చూస్తావో రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. యేసయ్య ప్రతిఫలం కావాలా? లేకపోతే సంఘాల్లో సంఘ పెద్దలు, లేకపోతే విశ్వాసులు, లోకస్తులు అందరూ కూడా పలానా వారు ఇంత దశమభాగం ఇస్తున్నారని గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటున్నావా? అలాంటి కోరుకునే మనసు నీకుంటే సున్నం కొట్టిన సమాధితో నువ్వు సమానం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా అద్భుతమైన వాక్యాన్ని ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులరా, ఈ లోక సంబంధమైనటువంటి ఘనతలు, మరి లోక సంబంధమైనటువంటి పేరులు బోరులు ఊదుకుంటూ ఉంటే మరి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? చాలామందికి నాకు ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు, నేను ఎంత దశమభాగం ఇస్తున్నాను, పరిసయ్యుని ప్రార్థనలు చేస్తున్నారు చాలామంది. ప్రియ సహోదరులరా, మీరు ఇలాంటి పనులు చేస్తే దాన్ని మానుకున్నట్లయితే, దేవుని వాక్యానికి లోబడినట్లయితే, నువ్వు ఇచ్చేటువంటి కానుకలు, నువ్వు ఇచ్చేటువంటి డొనేషన్స్ అన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉండాలని కోరుకున్నట్లయితే దేవుడు రహస్య స్థలాలున్న ధనాన్ని ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంత రహస్యంగా ఉంచుతావో, ఆ రహస్యంగా ఇస్తావో, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. ప్రియ సహోదరులరా, దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం రండి. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిని అయ్యుందరు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశలను నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. ఆమేన్. బాగా గమనించండి. పైకి భక్తి గలవారుగా, పైకి ఎన్నో చేస్తున్నట్టుగా చాలామంది పాస్టర్ గారి దగ్గర ఘనత తెచ్చుకోవాలి, డైరెక్టర్ గారి దగ్గర ఘనత తెచ్చుకోవాలి, ఫౌండర్ గారి దగ్గర ఘనత తెచ్చుకోవాలి అన్నట్టుగా ఉన్నారు. ఈ మనుషుల దగ్గర ఘనతని కోరుకుంటూ ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో ఆశీర్వాదాలు పాడు చేసుకున్నావు. ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు చూస్తాడు, దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసంతో నువ్వు ఆత్మ సంబంధమైన రహస్యంగా నువ్వు భక్తి చేయి. రహస్యంగా ఇవ్వటం నేర్చుకో. సున్నం కొట్టిన సమాధి జీవితం నుండి నీ హృదయమును ఖాళీ చేసుకున్నట్లయితే నీ హృదయంలో పరిశుద్ధ దూతలు ఉంటాయి. ఆమేన్. దేవుడి దినాన్ని మనతో అద్భుతమైనటువంటి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం చూస్తూ ఉంటుంటే, మీరు వెలుపల శుద్ధి చేయబడుతున్నారు కానీ లోపల శుద్ధి చేయబడట్లేదని దేవుని వాక్యం కనబడుతూ ఉంది. నేను తీస్తున్నాను, మీరు కూడా వాక్యాన్ని తీసి నాతో చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. మాథ్యూ చాప్టర్ 23 వర్స్ 25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయనట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఆమేన్. గిన్నె పల్లెము పైన శుద్ధి చేయబడుతుంది తప్ప లోపల అంతరంగములో శుద్ధి లేదు. మనం ఇచ్చేటువంటి కానుకలు, దశమ భాగాలు ఇవన్నీ పేరు కొరకే చేస్తున్నాం తప్ప ఆత్మ సంబంధమైన నడవడికి నీకు లేక చాలా ఆశీర్వాదాలకి నువ్వు దూరం అయిపోతూ ఉన్నావు. దేవుడు నువ్వు దీవించబడాలని, దేవుడు నువ్వు ఆశీర్వదించబడాలని ఎన్నో వాగ్దానాలు నీకు ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దానాలు ఎందుకు నీకు నెరవేరట్లేదు అంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ ప్రామిస్ చాలా కాలం అయిపోయింది, ప్రభువా నువ్వు ఇచ్చావు ఈ మాట, ఈ వాగ్దానం మీరు ఇచ్చారు, నా పట్ల నెరవేర్చు ప్రభు అని ఎంతో ఆసక్తిగా అడుగుతున్నావు. ప్రతి సంవత్సరం వేదనతోనే ప్రార్థన చేస్తున్నావు, ప్రతి సంవత్సరం వేదనతోనే కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నావు. చాలామంది అనుకుంటారు ఈ సంవత్సరంతో నా కష్టాలన్నీ పోతాయి, ఈ సంవత్సరంతో నా బాధలన్నీ పోతాయి అని అనుకుంటారు. కానీ మరలా ఆ సంవత్సరం కూడా కష్టాలు మామూలుగానే ఉన్నాయి. కారణం ఎందుకంటే నీవు సున్నం కొట్టిన సమాధి మనసు కలిగి ఉన్నావు. నీ హృదయంలో
ఈ వేషధారణ అనేది తీసిపాడేస్తే కానీ ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. ఆమేన్. పైకి భక్తిగా ఉన్నట్టు నటిస్తున్నావు, అందుకనే దీవెన నీ మీద నిలబడట్లేదు. సంత వీధుల్లో బోర ఊదించుకోవటం, అగ్రస్థానాలు కోరుకోవటం, అగ్రపీఠాలు కోరుకోవటం. ఇక్కడ ఈ అగ్రస్థానాలు ఎందుకండి? దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? దేవుని మందిరంలో నేను ఉండవద్దు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వాక్యాన్ని విని ఆత్మలో బలపడాలి. ఆమేన్. ఆ రీతిగా కనుకుంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా దేవుడిని హృదయాన్ని గద్దిస్తున్నాడు. నువ్వు లోబడితే నీలోని వ్యాధి పోతుంది. నువ్వు లోబడి రహస్యమందు చూచి నీ తండ్రికి రహస్యంగానే నువ్వు చేయగలిగితే ప్రతిదీ కూడా ఫలము పైనుండి నీకు వచ్చి ప్రాప్తిస్తుంది. ఇక్కడ మనకు కనబడుతూ ఉంది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. లోపల హృదయము, చాలామంది హృదయాలు ఇలాగ అయిపోతూ ఉన్నాయి. ఆ హృదయము పాడైపోవటం వల్ల, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ వ్యాధులు హృదయాల్లో లేకుండా ఖాళీ సమాధిగా ఉండాలి. ఆమేన్. దేవుడు మనకి ముందుగా అద్భుతమైనటువంటి వాక్యాన్ని బయలుపరిచాడు. రెండోది మనం చూస్తున్నప్పుడు సున్నం కొట్టిన సమాధి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. మూడవది యేసు ప్రభు తిరిగి లేచిన సమాధి, ఖాళీ సమాధి. కనుక ఖాళీ సమాధి, ఆ సమాధి ఖాళీగా ఉండటం వల్ల దేవుని దూతలు ఉన్నాయి అక్కడ, ఆయన వస్త్రం ఉంది అక్కడ. ఆమేన్. ఆ సమాధి ముఖద్వారమున యేసు ప్రభు నిలిచి ఉన్నారు. అక్కడ మరియని ప్రభు పలకరిస్తున్నారు, మరియా అని పిలుస్తున్నారు. ఎంతో ప్రేమతోటి. మన హృదయంలో కనుక చాలామంది హృదయాల్లో ప్రేమికులు ఉంటారు. ప్రేమించుకున్నటువంటి అమ్మాయి ఉంటుంది, ముందుగా అమ్మాయినే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. అబ్బాయి ఉంటాడు, ముందు దేవుడి కంటే ఎక్కువగా అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది అమ్మాయి. చాలామంది తల్లిదండ్రులను ప్రేమిస్తుంటారు, దేవుని కంటే ఎక్కువగా ఆస్తిని ప్రేమిస్తుంటారు. చాలామంది ఉన్నటువంటి సైట్ గురించి ఆలోచిస్తుంటారు. నేను ఈ స్థలంలో ఈ సైట్ కొన్నాను, ఇది వెంటనే మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది, ఇంత వస్తుంది అంత వస్తుందని దేవుని కంటే ఎక్కువగా స్థలాన్ని ప్రేమిస్తుంటారు. అపార్ట్మెంట్లు, ఫ్లాట్ని ప్రేమిస్తుంటారు, ఉన్నటువంటి భార్యని ప్రేమిస్తుంటారు, కారుని, బండిని, ధనాన్ని, వెండి, బంగారం, ఇవన్నీ హృదయంలో కల్మషం అయిపోవటం వల్ల నీ హృదయంలో దేవుని దూత ఉండట్లేదు, అందుకే సమాధానం లేదు. అవన్నీ తీసి పక్కన పెట్టి నీవు దేవుని కొరకు నీ హృదయాన్ని ఖాళీ చేయి. ఖాళీ సమాధిగా నీ హృదయం ఉన్నట్లయితే నీ హృదయంలో గొప్ప సంతోషం వచ్చేస్తుంది, గొప్ప ఆనందం వచ్చేస్తుంది. నువ్వేది తలపెట్టినా ఆ పని సఫలం అవుతుంది. దేవుడు నీ పనిని సఫలం చేస్తాడు. ఇంకా అనేక విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. ఉన్న చోట మీరు కొండలు మూసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేమగల దేవా యేసు ప్రభువానికి వందనాలు. ఈ సత్యవాక్యం ద్వారా మమ్మల్ని సరిచేస్తున్నందుకు వందనాలు. నా మాట బండను బద్దలు వేసి సుత్తు వంటిది కాదా అన్నో. నిజంగా మా జీవితాలు తప్పిపోతున్న మా జీవితాల్ని నైనా నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఈ వాక్యాన్ని మీరు మాకు బోధించారు. ఈ వాక్యం ద్వారా నైనా బిడ్డలందరూ కూడా మార్పు చెందటానికి, సత్యాన్ని గ్రహించి ఆత్మసత్యమైనటువంటి బోధలో నడుచుకోవటానికి మనసు దయచేయండి. బోర ఊదించుకోవటం, సున్నం కొట్టిన సమాధుల వల్లే ఉన్నటువంటి మనస్తత్వాలు ఎవరు కలిగి ఉన్నారో వారి మీద ప్రభువా నీ దయ అనుగ్రహించండి, నీ కృప అనుగ్రహించి వారిని క్షమించండి. ఇప్పుడు అయ్యా ప్రభువా నన్ను క్షమించు, నేను ఇంతవరకు బోర ఊదించుకునే పరిస్థితిలోనే ఉన్నాను అని ఎవరైతే అడుగుతున్నారో, ఇంతవరకు అందరికీ కనపడాలి, నేను ఇచ్చింది అందరికి తెలవాలి, ఇటువంటి మనసు కలిగి ఉన్నాను, నేను ఇక మీదట అలాగ ఉండనని ఎవరైతే మార్పు చెందారో ఈ దినాన్ని వారిని క్షమించు ప్రభువా. వారి హృదయంలో నువ్వు ఉండండి రాజా. నీ దగ్గర పేరుంటే చాలు తండ్రి. మేమేమి ఇచ్చేమో, నీ కొరకు ఏం చేస్తున్నామో అది నీకు తెలిస్తే చాలు బాబు. నీకు వందనాలు. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, ఈ బిడ్డలు మీరు దీవించండి, నీ దీవెనతో నింపండి. ఎవరు వేదనతో నలిగిపోతున్నారో, ఎవరు కృషించిపోతున్నారో, సమస్యల చేత నలిగిపోతున్నారో వారికి సహాయం దయచేయండి నాయన. శత్రువులు ఎక్కువైపోయారు, నేను ఎలా బ్రతకాలని దుఃఖపడుతున్న సోదరులు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో శత్రువులను మిత్రులుగా మార్చండి, కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఈ ప్రార్థన అనంతరం ప్రభువా ఈ ప్రోగ్రాం చూసి కార్యక్రమాలకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, పని నిమిత్తం వెళ్తున్నారు నాయన, వారితో నీ ఆత్మనుంచండి, నీ దీవెన దయచేయండి, నీ యొక్క క్షేమాన్ని దయచేయండి. ఏ శుభకార్యం కొరకు తలపెట్టుకుని వెళ్తున్నారో అందులో సఫలము దయచేయండి.
జయముతో తిరిగి రావడానికి కృప దయచేయండి ప్రభువా. ఈ దినం ఎవరి జన్మదినమో, ఈ దినము ప్రభువా ఎవరి మ్యారేజ్ డే అయితే వారిని మీరు ఆశీర్వదించండి. సంవత్సరమును దయా కిరీటంగా దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. మా ముందు ఎలక్షన్ ఉంది ప్రభువా. రాజా, నీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానమైనటువంటి ప్రభుత్వ నాయకత్వాన్ని మీరు మాకు దయచేయండి. జ్ఞానమైన ప్రభుత్వాన్ని దయచేయండి. నీ ఎన్నికలో ఎవరున్నారో వారినే మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి చోట సమాధానము దయచేయండి. ప్రతి చోట నెమ్మది అనుగ్రహించండి. మా రాష్ట్రాన్ని మీరు దీవించండి. మా రాష్ట్రంలో శాంతిని దయచేయండి. కృపా సమాధానం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉగ్రగుప్తంలో మే నెల 1వ తారీఖున, రాజమండ్రిలో మే నెల 10వ తారీఖున నేను వైజాగ్ నుంచి వచ్చాను. మరి ఏమీ లేదు, నన్ను అన్ని ఉన్నతంగా చేసి ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచాడు. మరి మా సంఘ ఆపలు పద్మరాజయ్య గారు, అలాగే రామకృష్ణ గారు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి 12 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మమ్మల్ని ఆదరించి ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప, నేను దయమని. మరి అలాగే అన్యులుగా ఉన్న నన్ను, నా కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాను. నేను ఎంతగానో మొరపెట్టినాను. నేను ఒక్కదాన్ని రక్షింపబడ్డాను. నేను నన్ను అక్క చెల్లెలు, ఒక తమ్ముడు, నా తల్లిదండ్రులు, నా కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో సాగాలని ఎంతో ఆశపడేదాన్ని. మరి అలాగే పెద్ద కుటుంబం కూడా రక్షించబడ్డది. నా తల్లి రక్షించబడ్డది. ఇంకా నా చెల్లి, మా అక్క, తమ్ముడు ఉన్నారనేసి నేను ఎంతో వేగం చెందిందని. అలాగే తమ్ముడికి వివాహం అయింది. అందరికీ ఒక హిందువుల వివాహం అయ్యింది. మరి అయినప్పటికీ దేవుని సన్నిధికి రావడానికి ఆ బిడ్డ ఎందుకంటే ఎక్కువ విగ్రహాలు ఉండేవాడు మా తమ్ముడు అయితే. మరి సినిమా ఫీల్డ్లో చేసేవాడండి. మరి దేవుని సన్నిధికి రావాలంటే ప్రతి పూజ ద్వారా చేయాలనేసి అబ్బాయి అయితే మరి వచ్చేవాడు కాదు. మీరు ఏదైనప్పటికీ దేవుని అంతా నిరీక్షించిందండి. ఎప్పుడుకైనా కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉంటుందని ఆశతో ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఓపు పట్టి ఉన్నాను. మరి అలాగే వివాహం అయింది తమ్ముడికి. మరి దగ్గర సంబంధం చేసుకున్నారనేసి, ఎందుకంటే దేవుడిలోకి తిప్పుకోవాలంటే ఆయన ఏ రకంగా పెట్టాలని ఆయనకి తెలుస్తుందని. మరి ఆ బిడ్డకి వివాహం అయింది. దగ్గర సంబంధం బిడ్డలు సరిగ్గా పొక్కని చెప్పేసి అందరూ భయపెట్టినప్పుడు ఆ బిడ్డ దేవుడు తెలిసింది. దేవుని సన్నిధికి ఎంతో మొదలు పెట్టాడు. నేను చాలా సంతోషించిందండి. నా తమ్ముడు దేవుని సన్నిధిలో ఎంతో ఆనందించిందండి. అలాగే ఫస్ట్ మొదటి ఇచ్చాడు దేవుడు ప్రథమ పనులు, ఎంతో ఆరోగ్యమైన బిడ్డలు ఇచ్చాడు. మరి రెండో పనులు ఆడబిడ్డని ఇచ్చాడు. మరి దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఆ చంటి బిడ్డ విషయంలో అయితే మన దేవుడు 15 రోజులు పాప కూడా మరి ఆపరేషన్ పడ్డది. ఆపరేషన్ పడ్డాక కూడా డాక్టర్ చెప్పేసారు దేవాలయంలో ఆపరేషన్ అయినప్పుడు బిడ్డ ఇంకా బ్రతకదని చెప్పేసి అన్నారు. ఆపరేషన్ అయినంత వరకు కూడా నేను 7 దైవజనుల చేత ప్రార్థన చేయించాను. మరి ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యింది. మరి అలాగే మరి 5 నెలలు వచ్చింది. 5 నెలలు వచ్చాక మా అమ్మని తీసుకొచ్చారు పాపని. అప్పుడైతే మరి పాప అయితే ఇంకా ప్రతి అవయవాలు కూడా చచ్చిపడిపోయింది. ఏది కూడా పనిచేయట్లేదు. చేతులు పండు కూడా కదలట్లేదు. మరి అన్ని డాక్టర్ చెప్పారు హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. వెంటనే మరి తీసుకెళ్ళారండి. జనవరి 20వ తారీఖున తీసుకెళ్ళారు హైదరాబాద్.
ఎందుకో ఎంత ఖర్చు పెట్టినా కానీ ప్రయోజనం లేదని చెప్పారు మరి డాక్టర్ దగ్గర. మరి నెల రోజులు హాస్పిటల్లో ఉంది బిడ్డ. ఆయన ప్రార్థన చేశారు, ఏమి కదమ్మో తగ్గుతుందని చెప్పేసి అన్నారు. అలాగే హాస్పిటల్ నెల రోజులు ఉండిస్తారు కానీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయండి. మరి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవాలని నేను ఇక్కడికి రప్పించాను. ఆ బిడ్డ అయితే మరి రాత్రి బయలుదేరి వచ్చాడు మా తమ్ముడు కూడా. ఆ బిడ్డ కూడా ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ బిడ్డ బ్రతికితే నేను రక్షణ పొందుతానని చెప్పి ఉన్నారు. అలాగే నా తండ్రి అయితే మరి ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది కానీ పుట్టి మీరు ఎప్పుడు దేవుడి సన్నిధిలో అడుగు పెట్టలేదు. నేను ఒకటే అనుకున్నది, నాకు రక్షణ ఇచ్చావు, నా తండ్రికి రక్షణ ఇవ్వాలి. నేను అంతగా నేర్చింది నా మనవరాలు బ్రతికితే నేను రక్షణ పొందుతానన్నాడు. నేను ఒకటే మొదలుపెట్టే 3 ఆత్మలను రక్షించుకోవాలి, ఒక ఆత్మను బ్రతికించుకోవాలి ఎవరు మొదలుపెట్టాను. మరి 3 కూడా రక్షణ పొందాలని సిద్ధపడ్డారని అలాగే ఆ బిడ్డను కూడా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. ఇంకా నేను సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినా మీరు అందరూ ఎక్కువగా ప్రార్థన చేయండి. విశాఖ గారు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన ప్రార్థన చేసిన దాంట్లో గొప్ప విడుదల వచ్చింది. మరి అలాగే మన వైజాగ్ వచ్చి కూడా ప్రార్థన చేశారు. ఆ బిడ్డ ఒకటే చెప్తారు, ఏది ఉన్నా లేకపోతే ఉన్నట్టుగానే చెప్తారు, నీకు ఎందుకని నువ్వు భయపడతాని చెప్పారు. అలాగే నేను మరి ఓర్పుతో సహనంతో దేవుడి సన్నిధిలో కనిపెట్టి ఉన్నాను. మరి అలాగే మమ్మల్ని ఇలా బ్రతికించి దేవుడి సన్నిధిలో నిలబెట్టినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉగ్రగుప్తంలో మే నెల 1వ తారీఖున, రాజమండ్రిలో మే నెల 10వ తారీఖున. అలాగే మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చిన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం నా ఊపిరితిత్తులు నెమ్ముకున్నానంటే మీరు తీసారండి, కోర్సు వాడానండి. మరి వాడినా సరే